గారికి, నగర అధ్యక్షులు, ఇతర పెద్దలకు, వివిధ పార్టీల కార్పొరేటర్లకు, చెక్కులు తీసుకుంటున్న మా మహిళా సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారం. ఇది శబిరెడ్డి గారితో కలిసి చాలా సందర్భాల్లో అంటే సంతోషం ఏంటిదంటే నెల రోజుల క్రితమే చెక్కుల పంపిణీ చేసినాం. మళ్ళీ 1 monthలో రావడం అనేది నిజంగా చాలా సంతోషదాయక విషయం. దీనికి ఈ సందర్భంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇక్కడ చూడమ్మా తక్షణమే నిధులు ఇస్తున్న సందర్భం సోదరులు ఒకటే మనవి, కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రజల యొక్క అభ్యున్నతి కోసం కట్టుబడుతుందనే మాట ఈ సందర్భంలో చేస్తా ఉన్నాను. శాసనసభ్యులు ధన్పాల్ సోనియా గారు రావాల్సింది కోరుతా ఉన్నాం. ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి. నెల తిరగకుండానే దాదాపు 7,000 కోట్ల రూపాయలు మనం తీసుకొచ్చిన అప్పు, వడ్డీ, ఇన్సూరెన్స్ అనేది కడతా ఉన్నాం. ఇది కేసీఆర్ ప్రభుత్వం నిర్వాహకం. ఆ నిర్వాహకం వల్ల చాలా ఇబ్బందులు కలుగుతా ఉన్నాం. తీసుకొచ్చిన నిధులు సక్రమంగా వాడారంటే అది లేదు. లక్షల కోట్ల రూపాయలు పనికిరాని బాధ్యతలు పెట్టారు, వృధా ఖర్చులు చేశారు, పనికిరాని బాధ్యత కట్టారు. అట్టగోలుగా ప్రభుత్వ పాలన చేయడం వల్ల 8 లక్షల కోట్లు అయింది. అప్పు కలుగునే పేద ప్రజలకు మాత్రం ఎక్కడ కూడా దెబ్బ తగలకుండా ఉండడానికి సంక్షేమం మీద ప్రత్యేక శ్రద్ధ పెడతా ఉన్నాం. దాంట్లో బాగానే మరి నెల 15 రోజులు పొందించినట్టు చెట్లు మళ్ళీ వాళ్ళ చెట్లు ఇస్తా ఉన్నామంటే ప్రభుత్వం పాలన, ఈ ప్రభుత్వ పాలన పోల్చి చూసుకోండి. సన్న బియ్యం తలకి 6 కిలోలు వస్తూ ఉన్నాయి. ఎంతమంది సన్న బియ్యం తీసుకుంటారా? మా చేతిలో ఎత్తండి ఒకసారి. అడిగిన ప్రతి పేదవాడికి వస్తూ ఉన్నా. ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయి? ఆర్డీఓ గారు రేషన్ కార్డ్స్ దయచేసి చూడండి. అర్హత కలిగిన ఏ పేదవాడు కూడా రేషన్ కార్డు లేకుండా ఉండకూడదు. రేషన్ కార్డు చుట్టూ పేదవాడి జీవితం తిరుగుతుంది కాబట్టి, పేదవాడికి ఫలాలు అందాలి కాబట్టి, ఎవరు అర్హత ఉన్నా వారికి రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ చేస్తూ ఉన్నాం. ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచన, ఏ గ్రామంలో కూడా అర్హత కలిగి ఇల్లు లేని పేదవాడు ఉండకూడదని ఆ దశగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇచ్చాం. మిగిలిన డబుల్ బెడ్రూమ్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 200 లోపు కరెంటు బిల్లు, చాలామంది 200 లోపే యూనిట్ కరెంటు కాల్చుకుంటా ఉంటే మీకు 0 బిల్లు వస్తూ ఉన్నాయి. మీకు గుర్తుందమ్మా, గతంలో మీరు ఎంత కరెంటు బిల్లు కట్టేవారు? ఒక్కొక్క పేదవాడు
500, 1000, 2000 కూడా కట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇవాళ మీకు 200 యూనిట్ లోపు కరెంటు కాల్చుకుంటే ఉచితంగా మీకు 0 బిల్లు వస్తూ ఉన్నాయి. రైతుకు రైతు భరోసా, రైతు సన్న బియ్యానికి 500 బోనస్. ఈ రకంగా పేదవాడు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఎన్ని కార్యక్రమాలు ఇవ్వాలో అన్ని కార్యక్రమాలు సోనియా గాంధీ గారి నేతృత్వంలో, రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇస్తూ ఉంది. ముందుకు కూడా పోతాం. నియోజకవర్గ అభివృద్ధి విషయంలో కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేకుండా రావాల్సిన ప్రాజెక్టులన్నీ తీసుకొస్తా ఉన్నాం. ఆ దశగా ప్రయత్నం చేస్తాం. నేను కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ సలహాదారులు, సీనియర్ నాయకులు షబీర్ అలీ గారు కానీ, శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు కానీ, మా అందరి ఆలోచన కూడా పేదవాడి జీవితంలో కొత్త వెలుగులు రావాలి. ఆ దశగా ప్రభుత్వం ఆర్థిక నిబంధనలు ఉన్నా కూడా మా ప్రయత్నం ముందుకు సాగుతుందనే మాట కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, ఇందాక ఆర్డీ గారు చెప్పారు, నేను కూడా చెప్పదలుచుకున్నాను. షాదీ ముబారక్లో ఎవరైనా ఏ నాయకుడన్నా తెల్ల బట్టలు వేసుకుని వచ్చి నేను షాదీ ముబారక్ ఇప్పిస్తా, నాకు ఇంత ఇవ్వండి అని అడిగితే ఎవ్వరు కూడా మోసపోతారు. దగ్గర మిత్రులారా, ప్రభుత్వం మీకు ఇస్తున్నటువంటి ఫలం అది, పేదవాడికి ఇస్తున్నటువంటి సంక్షేమం అది. మధ్య దళారులకు అవకాశం లేకుండా నేరుగా మీకు అందాల్సినటువంటి సంక్షేమం అది. కాబట్టి ఎక్కడ కూడా మీరు మోసపోవద్దు. మీకు అర్హత కలిగితే మీ ఇంటికి చెక్కులు వస్తాయనే మాట కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, అలాంటి అవకాశాలు కూడా జరగకుండా కూడా అధికారులు తమ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వారికి వచ్చే షాదీ వరకు దాంట్లో కూడా మధ్యధరలో కమిషన్లు తింటే అది పరిస్థితి బాగుండదు. కాబట్టి అధికారులు దీంట్లో నిక్కచ్చిగా వివరించాల్సిందిగా మీకు నేను సూచనలు ఇస్తూ, మీ అందరు కూడా మరొకసారి ఈనాడు చెక్కులు తీసుకుని మీ అందరూ కూడా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.